Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. As a hacker గా మనకి లైనెక్స్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి గైస్. కానీ ఎక్కువ మంది ఖాళీ లైనెక్స్ యూజ్ చేస్తారు. బట్ మనం లైనెక్స్ లో చూసుకున్నట్టయితే చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ ఖాళీ లైనెక్స్ కాదు, మనకి ప్యారెట్ ఓఎస్ ఉంది అండ్ సెంటోఎస్ ఉంది, యుబంటు ఉంది అండ్ ఇట్లా నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. వీటిని మనం డిస్ట్రిబ్యూషన్స్ అంటాం, దాన్ని షార్ట్ కట్ లో డిస్ట్రో అంటాం అనమాట. డిస్ట్రిబ్యూషన్స్ ని షార్ట్ కట్ లో డిస్ట్రోస్ అంటాం. సో ఇట్లా లైనెక్స్ లో మనకి నెంబర్ ఆఫ్ డిస్ట్రోస్ ఉన్నాయి. బట్ అందరు ఎక్కువగా కాల్ లైనెక్స్ వాడతారు లేదా ప్యారెట్ ఓఎస్ వాడతారు. కాల్ లైనెక్స్ ఎందుకు వాడతారు అంటే అందులో పెనిట్రేషన్ టెస్టింగ్ కి సంబంధించిన టూల్స్ అంటే ప్రీ ఇన్స్టాల్డ్ అయి వస్తాయి కాబట్టి. సో కాల్ లైనెక్స్ అనేది కంప్లీట్ గా పెనిట్రేషన్ టెస్టింగ్ మీద ఫోకస్ చేసేది కాబట్టి సో కాల్ లైనెక్స్ అనేది అందరు యూజ్ చేస్తుంటారు. సో మనం హ్యాకింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనకి ఓన్లీ కాల్ లైనెక్స్ ఒక్కటే ఆపరేటింగ్ చేయడం వస్తే సరిపోదు. ఎన్ని లైనెక్స్ డిస్ట్రోస్ గురించి తెలిస్తే అంత మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఓన్లీ కాల్ లైనెక్స్ ఒక్కటే కాదు, దాంతో పాటు ఇంకా వేరే లైనెక్సెస్ కూడా మీరైతే నేర్చుకోండి గైస్. సో నేను ఈ రోజు మీకు ఇంకో కొత్త లైనెక్స్ డిస్ట్రో గురించి అయితే చెప్తాను. ఆ లైనెక్స్ డిస్ట్రోనే CSI లైనెక్స్ అనమాట. ఈ లైనెక్స్ అనేది కంప్లీట్ గా డిజిటల్ ఫోరెన్సిక్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే మనం పెనిట్రేషన్ టెస్టింగ్ కి కాల్ లైనెక్స్ ఏ విధంగా యూజ్ చేస్తామో డిజిటల్ ఫోరెన్సిక్స్ కి అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ OS అనేది అట్లా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఈ OS ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి VMware లో, అండ్ అలాగే ఈ OS లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, దేనికి యూజ్ అవుతాయి అనేది కంప్లీట్ గా ఈ OS గురించి ఇన్స్టాలేషన్ ప్లస్ ఓవర్ వ్యూ టూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే మనం ఈ వీడియోలో అయితే ప్రాక్టికల్ గా అయితే తెలుసుకుందాం గైస్. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అదే విధంగా మనకి ఇన్స్టాగ్రామ్ లో శివరామ్ టెక్ అని చెప్పేసి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఈ పేజ్ లో కూడా సైబర్ సెక్యూరిటీ ఎథికలింగ్ సంబంధించిన కంటెంట్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్ లో ఈ పేజ్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం గైస్. ఈ లైనెక్స్ డిస్ట్రో వచ్చేసి CSI లైనెక్స్. ఇది కంప్లీట్ గా డిజిటల్ ఫోరెన్సిక్స్ కి అండ్ అలాగే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మనకి కాల్ లైనెక్స్ లో డిఫాల్ట్ గా పెనిట్రేషన్ టెస్టింగ్ సంబంధించిన టూల్స్ అని ఏ విధంగా ఇన్స్టాల్ చేసి వస్తాయో సేమ్ అదే విధంగా మనకి ఈ OS లో డిజిటల్ ఫోరెన్సిక్ సంబంధించిన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టూల్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్ గా వస్తాయి, మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ CSI లైనెక్స్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఏం లేదు, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ CSIlinux.com అని కొడితే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పైన డౌన్లోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ డౌన్లోడ్ పేజ్కి వస్తారు. సేమ్ కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ మనకి వర్చువల్ బాక్స్ ఫైల్ ఉంటుంది, VMware ఫైల్ ఉంటుంది. మీరు ఒక వర్చువల్ బాక్స్ లో దీన్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి వర్చువల్ బాక్స్ సంబంధించిన ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీరు VMware లో చేస్తారు అనుకుంటే VMware వర్క్ స్టేషన్ అయినా ఏం లేదు, VMware ప్లేయర్ అయినా ఏం కాదు, దాంట్లో డౌన్లోడ్ చేశారు అనుకుంటే మీరు ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి. సో నేను ఇప్పుడు VMware లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే డౌన్లోడ్ అనేది ఇక్కడ చూడండి స్టార్ట్ అయిపోయింది. బట్ నేనైతే క్యాన్సల్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. అది ఎక్కువ GB ఉంటుంది కాబట్టి నేను ఫస్టే డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో VMware లో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా మీకు ఒక జిప్ ఫైల్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు విండోస్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఇక్కడ CSI లైనెక్స్ జిప్ అని ఉంది కదా, సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు ఒకవేళ Windows 11 యూస్ చేస్తున్నట్టయితే మీకు అక్కడ విండర్ అని చూపిస్తుంది. రైట్ క్లిక్ ఇవ్వగానే కింద విండర్ అని చూపించినప్పుడు విండర్ మీదకి కర్సర్ తీసుకెళ్ళినప్పుడు పక్కన ఆప్షన్స్ వస్తాయి. అందులో మీకు ఎక్స్ట్రాక్ట్ హియర్, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అనేవి వస్తాయి అనమాట. బట్ నేను విండోస్ 10 యూజ్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ గా రైట్ క్లిక్ ఇవ్వగానే ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పేసి నాకు ఇక్కడ చూపెట్టింది. మీరు Windows 11 యూజ్ చేసినట్టయితే రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ విండర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి దీన్ని. సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది గైస్. నేనైతే ఈ వీడియోని స్పీడప్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫైల్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ ఈ విధంగా 3 ఫైల్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ OVF ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ని అయితే మనం VMware లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ లైనెక్స్ అనేది రన్ అయిపోతుంది. ఓకే, మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ విత్ క్లిక్ చేసేసి ఇక్కడ VMware ప్లేయర్ వర్క్ స్టేషన్ సెలెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా రన్ అయిపోతుంది. బట్ మీకు VMware నుంచి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాం.
మీరు VMware ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఏ వర్చువల్ మిషన్, ఓపెన్ ఏ వర్చువల్ మిషన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఓపెన్ ఏ వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేశారో అక్కడికి వెళ్ళండి, ఆ పాత్కి వెళ్ళండి. సో నేను ఇక్కడ CSI లైనెక్స్లో అయితే ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ OVF ఫైల్ ఒక్కటే చూపిస్తుంది. ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది అనమాట, ర్యామ్ని, రోమ్ని అండ్ స్టోరేజ్ కంప్లీట్గా. సో ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వర్చువల్ మిషన్కి ఒక నేమ్ అయితే అడుగుతుంది. నేను ఇక్కడ CSI లైనెక్స్ అని ఇస్తున్నాను. CSI లైనెక్స్ అని ఇచ్చేసి ఇక్కడ పాత్ మీరు ఇదే కావాలంటే ఇదే ఉంచుకోవచ్చు, లేదంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. సో నేను పాత్ అయితే చేంజ్ చేస్తున్నాను. గైస్ ఇక్కడ ఇది ఇంపోర్ట్ అవ్వడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంటుంది. సో నేను దీన్ని కూడా వీడియోని అయితే స్పీడప్ చేస్తున్నాను. ఇంపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మీకు ఇంపోర్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 4GB మెమరీ తీసుకుంది అండ్ 1 ప్రాసెసర్ కోర్ తీసుకుంది. సో ఇట్లా ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది అనమాట. బట్ మీరు వీటిని చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ర్యామ్ వచ్చేసి 4GB తీసుకుంది. మీది ఒకవేళ 8GB ర్యామ్ అయితే మీరు 2GB ఇవ్వండి, లేదా మీరు అంటే ఆల్రెడీ కాల్ లైనిక్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసి ఉంటారు కాబట్టి 2GB ఎనఫ్. బట్ నాది 16GB ర్యామ్ కాబట్టి నేను 4GB అయితే ఇస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ ప్రాసెసర్ కోర్స్ వచ్చేసి 1 తీసుకుంది, బట్ నేను ఇక్కడ 2 కోర్స్ అయితే ఇస్తున్నాను. నా దాంట్లో 32 కోర్స్ ఉంటాయి, ఎందుకంటే 16GB ర్యామ్ కాబట్టి. సో ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్పీడ్ ఉంటుంది అనమాట కొంచెం. సో స్పీడ్ కోసం మనం ఇవన్నీ పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా హార్డ్ డిస్క్ వచ్చేసి 50GB తీసుకోండి. సో ఇట్లా మీరు కావాల్సి ఉంటే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇది బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. బూట్ అవ్వగానే ఇక్కడ మనని లాగిన్ అయితే అడుగుతుంది గైస్. ఇక్కడ మీరు లాగిన్ వచ్చేసి ఏం లేదు, సింపుల్గా CSI అని టైప్ చేయండి. యూజర్ నేమ్ CSI, పాస్వర్డ్ కూడా CSI అని టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మనకి లాగిన్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా తప్పు ఎంటర్ చేసినట్టయితే ఫస్ట్ యూజర్ నేమ్ అడుగుతుంది, మళ్ళీ లేదంటే డైరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది. బట్ మీరు పాస్వర్డ్ తప్పు ఎంటర్ చేస్తే యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ కూడా CSI ఎంటర్ చేయండి అండ్ అగైన్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇది లాగిన్ అయిపోతుంది. సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, CSI లైనెక్స్ ఒక ఇంటర్ఫేస్. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఉన్న టూల్స్ గురించి కంప్లీట్గా ఓవర్వ్యూ తెలుసుకుందాం. ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా అయితే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్ని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్ పర్పస్కి అయితే యూజ్ చేస్తుంటారు గైస్. సో ఇక్కడ మనం ఫస్ట్ 1 by 1 అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక ఐకాన్ ఉందన్నమాట. ఇదేంటంటే కంప్లీట్గా ఈ లైనెక్స్ యొక్క ఆప్టిమైజేషన్ ఏంటనేది మనకు చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇట్లా లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడు CPU ఎంత యూస్ చేస్తుంది, మెమరీ ఎంత ఉంది, డిస్క్ ఎంత ఉంది, అండ్ అలాగే ఈ హోస్ట్ నేమ్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి అండ్ కెర్నల్ వర్షన్ ఏంటి అనేది కంప్లీట్గా ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఈ డాష్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక ఐకాన్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఒక గ్రాఫిక్స్ అయితే వచ్చిందనమాట. ఈ గ్రాఫిక్స్లో చూడండి కంప్లీట్గా ర్యామ్ ఎంత యూజ్ చేస్తుంది, CPU ఎంత యూజ్ చేస్తుంది, ఇది కూడా ఆప్టిమైజేషన్కి సంబంధించింది. టైం కూడా చూపిస్తుంది మనకి. సో మీరు 2 విధాలుగా చూసుకోవచ్చు ఆప్టిమైజేషన్ అనేది. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే అగైన్ అది పోతుంది అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి వస్తుంది. సో ఇట్లా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పక్కన చూసుకున్నట్టయితే మీకు ఇంకొక ఐకాన్ కనిపిస్తుంది, హెచ్టాప్ అనమాట ఇది. సో ఇది కూడా ఫైల్ సిస్టమ్కి సంబంధించిన ఆప్టిమైజేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ పక్కన చూసుకున్నట్టయితే మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా, వాట్ ఈస్ మై IP అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ టర్మినల్ ఓపెన్ అయ్యి మనకి IP అడ్రస్ చూపిస్తుంది. ఈ లైనెక్స్ యొక్క IP అడ్రస్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు.
అండ్ పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇది నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వైఫైకి దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాం, డిస్కనెక్ట్ అవ్వటం, కనెక్ట్ అవ్వటం అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇది స్టోరేజ్కి సంబంధించిన డివైస్ అనమాట. లైక్ మెమొరీ ఎంత ఉంది, ఇంకెంత ఫ్రీ స్పేస్ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ పక్కన బ్యాటరీ అండ్ అలాగే వాల్యూమ్ అండ్ ఇక్కడ లాక్ బటన్ ఇది క్లిక్ చేస్తే మనకి ఈ లైనెక్స్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ పవర్ ఆఫ్ బటన్. సో ఇట్లా మనకి పైన సెక్షన్లో ఉన్నాయి. అండ్ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ CSI లైనెక్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే కంప్లీట్గా దీంట్లో ఉన్న టూల్స్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. CSI లైనెక్స్ టూల్స్ అండ్ సెక్యూర్ కమాండ్స్ అండ్ ఎన్క్రిప్షన్, OSINT అండ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్. OSINT అంటే మనకి సోషల్ మీడియా గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, ఈమెయిల్ గురించి కానీ సోషల్ మీడియా అకౌంట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ డార్క్ వెబ్, ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టూల్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఇన్సిడెంట్స్ రెస్పాండ్, కంప్యూటర్ ఫారెన్సిక్స్, ఒక కంప్యూటర్ని ఫారెన్సిక్స్ చేయడం కోసం ఈ టూల్స్ యూజ్ అవుతాయి. డేటా రికవరీ చేయడానికి అండ్ ఫైల్ సిస్టమ్ రికవర్ చేయడానికి. అండ్ మొబైల్ ఫారెన్సిక్స్, ఒక మొబైల్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనకి ఈ టూల్స్ యూజ్ అవుతాయి. అండ్ మాల్వేర్ అనాలిసిస్, ఏదైనా కంప్యూటర్ వైరస్ తోటి కానీ మాల్వేర్ తోటి కానీ ఎఫెక్ట్ అయినప్పుడు అది ఎక్కడి నుంచి జరిగింది, ఎట్లా జరిగింది ఏంటనేది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడ మాల్వేర్ అనాలిసిస్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ టూల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అండ్ సిగ్నిట్, ఇది ఒక వైర్లెస్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది మనకి ఇక్కడ ఈ టూల్స్ ద్వారా చేస్తారనమాట. అండ్ వర్చువలైజేషన్ అంటే ఇప్పుడు మనం VMwareలో ఈ లైనెక్స్ని ఇన్స్టాల్ చేసాం, మనం వర్చువలైజేషన్లోనే చేసామన్నమాట. సో ఇది ఒక వర్చువలైజేషన్ అనేది హైపర్ వర్జన్ టెక్నాలజీ పైన రన్ అవుతుంది. సో అంటే ఎట్ టైం మల్టిపుల్ OSSని రన్ చేయడానికి మనకి ఇది యూస్ అవుతుంది. అండ్ థ్రెడ్ ఇంటెలిజెన్స్, లైవ్ థ్రెడ్స్ యొక్క మ్యాప్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి లైవ్ థ్రెడ్స్ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ అండ్ యాక్సెసరీస్ అండ్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్, ఇంటర్నెట్, మల్టీమీడియా. సో ఇవన్నీ మనకి నార్మల్గా మనం యూస్ చేసేవన్నమాట ఇవన్నీ. అండ్ ఆఫీస్ సిస్టమ్ అండ్ టర్మినల్ ఎమ్యులేటర్. సో ఇక్కడ నుంచి మనం టర్మినల్ ఓపెన్ చేసేసి మనం నార్మల్గా ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి టూల్స్ మనకి. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే CSI లైనెక్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మనం అక్కడికి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. అండ్ పక్కన టూల్ చూసుకున్నట్టయితే గిద్రా, ఇది వచ్చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ పక్కన చూసుకున్నట్టయితే IDA ఫ్రీవేర్ అనమాట, ఇది కూడా మనకి ఇన్వెస్టిగేషన్ పర్పస్కి అయితే యూజ్ చేస్తుంటారు. అండ్ పక్కన చూసుకున్నట్టయితే ఆటోస్పై అనమాట, ఇది వచ్చేసి ఒక సిస్టంలో కానీ ఒక పెన్ డ్రైవ్లో ఒక మొబైల్లో డేటా అనేది లాస్ అయినామంటే దాన్ని రికవరీ చేయడానికి అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది విండోస్ బేస్డ్ కూడా ఉంటుంది, మీరు విండోస్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పక్కన టూల్ చూసుకున్నట్టయితే బల్క్ ఎక్స్ట్రాక్టర్, అంటే ఒక డేటాబేస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూస్ చేస్తుంటారు. అండ్ అలాగే ఏమైనా ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఎక్కువగా అయితే డేటాబేస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే యూస్ చేస్తుంటారు అనమాట. ఈ బల్క్ ఎక్స్ట్రాక్టర్ అనేది డేటాబేస్లో ఉన్న డేటాని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తారు అనమాట. సో దానికి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి వైర్ షార్క్, ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక నెట్వర్క్లో వెళ్ళే ట్రాఫిక్ని మనం క్యాప్చర్ చేసేసి అందులో ఏమేమి ప్యాకెట్స్ వెళ్తున్నాయి, ఏమేమి డేటా వెళ్తుంది అనేది మనం అనాలిసిస్ చేయవచ్చు అనమాట. దానికి మనకి ఇది నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి మనకి వైర్ షార్క్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టూల్ చూసుకున్నట్టయితే నెట్వర్క్ మైనర్ అనమాట, ఇది కూడా మనకి ఒక ప్యాకెట్ని అనాలిసిస్ చేయడానికి వైర్ షార్క్ లాగానే వర్క్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ పక్కన చూసుకున్నట్టయితే CSI జియో లొకేటర్ అనమాట, ఇక్కడ నుంచి మనం లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు ఈ టూల్ ద్వారా. అండ్ నెక్స్ట్ టూల్ చూసుకున్నట్టయితే CSI డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్, డార్క్ వెబ్లో మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే మనకి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. డిఫాల్ట్గా ఇది మనకి CSI లైనెక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ టూల్ అనేది. అండ్ పక్కన చూసుకున్నట్టయితే CSI వీడియో డౌన్లోడర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ పక్కన టూల్ చూసుకున్నట్టయితే CSI సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్, సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేయాలి అంటే మనకి ఈ టూల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టూల్ చూసుకున్నట్టయితే CSI డొమైన్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్, అంటే ఒక వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనకి ఈ టూల్ యూస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ అయ్యే కేసు, ఇది నేను నెక్స్ట్ లాస్ట్లో చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ టూల్ చూసుకున్నట్టయితే హంక్లీ ది ఓన్లీ వెబ్ క్యాప్చర్ టూల్, ఇది వచ్చేసి ఒక వెబ్ క్యాప్చర్ చేయడానికి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ టూల్ అనేది. అండ్ నెక్స్ట్ టూల్ మాల్టీగో, ఈ మాల్టీగో అనేది మనకి కాలైనిక్స్లో కూడా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అంటే చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయవచ్చు, మూవీస్ గురించి కానీ, డొమైన్ గురించి కానీ, ఫోన్ నెంబర్ గురించి కానీ, ఇంకేదైనా. సో చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు ఈ టూల్ ద్వారా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్కి సంబంధించిన ఫారెన్సిక్స్ చేయడానికి మనకి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టూల్ చూసుకున్నట్టయితే కీ పాస్ అనమాట, ఇది పాస్వర్డ్ ప్రొటెక్ట్కి సంబంధించిన టూల్.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆనియన్ షేర్. ఇప్పుడు నార్మల్గా మనకి మీరు చూస్తుంటారు మొబైల్లో మనకి షేర్ చేసుకోవడానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి, షేర్ ఇట్, ఎంఐ షేర్. సో ఇట్లా మనకి చాలా ఉంటాయి అనమాట షేర్ చేసుకోవడం కోసం. సో ఆన్లైన్లో టార్ బ్రౌజర్లో ఎనానిమస్గా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే మీకు ఇది ఆనియన్ షేర్ అనేది యూజ్ అవుతుంది. సో ఆనియన్ అంటే మీరు ఇక్కడ టార్ చూడొచ్చు, ది ఆనియన్ రూటర్ అనమాట. అంటే టార్ కూడా మీకు లోగో అనేది ఒక ఆనియన్ లాగా ఉంటుంది. అండ్ మీరు డార్క్ వెబ్లో ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేసినప్పుడు మీకు లాస్ట్లో .ఆనియన్ పడుతుంది. నార్మల్గా మనం ఏదైనా క్రోమ్లో యాక్సెస్ చేసినప్పుడు .com కానీ .in కానీ .net కానీ పడుతుంది కదా, బట్ డార్క్ వెబ్లో ఏంటంటే .ఆనియన్ అని పడుతుంది అనమాట. సో మీరు ఎనానిమస్గా డార్క్ వెబ్లో ఫైల్స్ని షేర్ చేసుకోవడానికి మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ పక్కన టూల్ చూసుకున్నట్టయితే క్రిప్టో వ్యాలెట్ అనమాట. ఇది క్రిప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వెబ్ బ్రౌజర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక రైటర్, ఒక డాక్యుమెంట్ నోట్ ప్యాడ్ టైప్ అనమాట. అండ్ ఎమ్యులేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి CSI వాళ్ళకి సంబంధించిన ఒక డిఫాల్ట్ VPN అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. అండ్ ఇక్కడ డెస్క్టాప్ మీద చూసుకున్నట్టయితే స్టార్ట్ అయ్యే కేసు ఉంది, మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఇది అండ్ అలాగే ఇక్కడ చూసాము కదా మనం, ఇది సేమ్ అనమాట. అండ్ ఇక్కడ కేసెస్కి సంబంధించిన ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని ఇక్కడ సేవ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ ఇంకాగ్నిటో మోడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఓపెన్ చేయొచ్చు. అండ్ రీడ్మీ అండ్ ట్రాష్ అనమాట, రీసైకిల్ బిన్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే కేసు మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కొత్త కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు అనుకో, సో దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ స్టార్ట్ అయ్యే కేసు మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఎగ్జిస్టింగ్ కేసా లేకపోతే స్టార్ట్ న్యూ కేసా అని అడుగుతుంది. సో స్టార్ట్ న్యూ కేసు మీద సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కేసుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. అంటే ఇన్వెస్టిగేటర్ నేమ్ ఏంటిది, కేసు నేమ్ ఏంటి, అండ్ వాళ్ళ అడ్రస్ ఏంటి, అండ్ ఓఎస్ ఏంటి, దేనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, కేసు టైప్ ఏంటి అనేది అడుగుతుంది. సో ఇవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కేసు అడుగుతుంది నార్మల్గా. నేను ఇక్కడ న్యూ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్కి. సో ఇట్లా ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేసినప్పుడు దేనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించిందా, డొమైన్కి సంబంధించిందా, డార్క్ వెబ్కి సంబంధించిందా, లొకేషన్కి సంబంధించిందా. సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసేసి అంటే మీ కేసుని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో ఇట్లా మనకి ఇది స్టార్ట్ అయ్యే కేసు అనేది యూజ్ అవుతుంది. సో ఇట్లా ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ సేవ్ అవుతాయి అంటే మనకి ఇక్కడ ఏదైతే కేసెస్ అని ఉంది కదా ఇక్కడ ఫోల్డర్, ఈ ఫోల్డర్లో మనకి సేవ్ అవుతుంది. సో ఇట్లా మనకి ఇది యూజ్ అవుతుంది గైస్. సో ఇది గైస్ ఇప్పుడు మీకు క్లియర్ కట్గా CSI లైనక్స్ మీద ఒక ఓవర్ వ్యూ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.